అంటే రోహిణి అనే అమ్మాయి ఊరికే మధ్యలో వచ్చేస్తుంది. అప్పుడు కూడా చెప్పా, అవినాష్ నీతో మాట్లాడుతున్న ఇష్యూ గురించి నేను రాలేదమ్మా, ఎవరైనా చెప్తే నామినేషన్ లో చూసుకుందాం. నామినేషన్ లో చూసుకుంటే ఇక్కడ ఏ పాయింట్ అయినా నామినేషన్ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అది పక్కన పెట్టి. అదే నీ ధైర్యం. అవినాష్ అడిగితే నేను అతనికి రీజనింగ్ ఇచ్చుకుంటా, నా దగ్గర ఉంది ఆన్సర్, అది అతను అడగలేదు. నువ్వెందుకు మధ్యలో? నేను అడగలేదు నిన్నేమి. ఎందుకు అసలు అవసరం లేదమ్మా. నామినేషన్ ఎవరైనా అంటే ఇంటి సభ్యులు అందరూ అసలు అవసరమే లేదు గురించి. అది కరెక్ట్ కాదు, అక్కడ వరకు ఎందుకు? అది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేయకు. నేను డోంట్ టెల్ మీ అని అంత గట్టిగా డోంట్ టెల్ మీ అని నేను ఇంతేం చేయలేదు. నేను కూర్చోలేటప్పుడు కూర్చొని కామ్ గా అబ్జర్వ్ చేస్తున్నా, వెళ్ళేటప్పుడక్కడికి వచ్చి డోంట్ టెల్ మీ అనుకుంటూ నడుచుకుంటే. నాకు కరెక్ట్ రాంగ్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు చెప్పకూడదు. నేను చీఫ్ తో మాట్లాడుతున్నాను. ఇప్పుడేగా అన్నావు ప్రేరణకి ఏదైనా కరెక్ట్ చేసి చెప్తుంటే నువ్వు వినవు అనేసి. అది నామినేషన్ అనేది పెద్ద తప్పేం కాదు. నేను ప్రేరణతో మాట్లాడింది తన అగ్రెషన్ ఇష్యూస్ గురించి. నేను ఫస్ట్ నుంచి నేను తనతో మాట్లాడుతూనే ఉన్నా, తనతో చెప్పుకుంటూనే. ఏదైనా నువ్వు ఒక మనిషి మామూలుగా అది నిజంగా అది తీసుకోలేవురా. గేమ్స్ టాస్క్లు ఇంకేమైనా వచ్చినప్పుడు ఆడే టాస్క్ నేను ఏం ఆడకుండా ఒక వ్యక్తి మిగతా వాళ్ళకు ఉన్నంత లేదు విష్ణు నీకు. అదైతే క్లియర్. అది ఒప్పుకుంటావా లేదా నీ ఇష్టం. అది నాకు నచ్చలేదు. ఇంకొంచెం వీకెండ్ ఇంకా ఫినాలే వచ్చేదాకా కూడా నువ్వు ఇదే నేను ఇంతే ఆడతాను, చిల్ అయితే ఆడతాను, చిల్ అయి ఉంటానంటే నీ ఇష్టం. నేను ఇక్కడ చిల్ అవ్వట్లేదు. నువ్వు అది తీసుకుంటావా లేకపోతే నీ ఇష్టం, అది వదిలేసి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను, నాకు అనిపించట్లేదని. అండ్ ఇంకోటి, హౌస్ వర్క్స్ ఏదైనా రేషన్ వచ్చినా ఏమొచ్చినా జస్ట్ చేతులు కట్టుకొని తిరుగుతావు. ఎక్కువ నాకెక్కడ ఇన్వాల్వ్ అయ్యి సర్దడమో లేకపోతే ఏదైనా హెల్ప్ చేయడమో కనిపించలేదు. ఎవరైనా చేస్తే మాత్రం గ్రేట్ రా, సూపర్ రా, గాడ్ బ్లెస్ యూ ఇదంతా చెప్తావు, కానీ నువ్వైతే చేయడు, నేను చూడలేదు. ఓకేనా? అంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ నాకు కనబడలేదు. మొన్న కూడా రేషన్ తీసి టేబుల్ మీద పెట్టండి అంటే వాష్రూమ్కి వెళ్ళావు, వచ్చావు, చేతులు కట్టుకుని తిరుగుతున్నావు. జస్ట్ పృథ్వీ అక్కడ కింద డబ్బాలు తీస్తుంటే చెప్తున్నా ఏం చేసావు నేను మొన్న రేషన్ నేను స్నానం నుంచి వచ్చే లోపల అసలు ఏమొచ్చింది, ఏం డివైడ్ అయిపోయి అసలు ఏమి నాకు తెలియలేదు. రేషన్ రావడం కాదమ్మా, తీసి ఏమేమి ఉన్నాయి కిచెన్ లోవి ఇక్కడ పెట్టండి అన్నారు. టేబుల్ మీద పెట్టండి అన్నప్పుడే నువ్వు వాష్రూమ్కి వెళ్ళావు. మళ్ళా వచ్చి జస్ట్ చేతులు కట్టుకొని తిరుగుతుంటే పృథ్వీ అట్లీస్ట్ కొన్నైనా హెల్ప్ చేసి తీస్తున్నాడు. అక్కడ నించొని ఆ కింద డబ్బాలు పెడతాం చూడు, అక్కడ నించొని జస్ట్ 2 డబ్బాలు పెట్టాం అంతే. దాని తర్వాత చేతులు కట్టుకుని తిరుగుతున్నావు. హౌస్ వర్క్స్ అనేవి అందరివి, కొంతమందే చేయాలని లేదు. నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువ అంటున్నాను, నువ్వు అది అందరూ చేస్తున్నారు నువ్వు ఇంకా ఎక్కువ చేయాలని అనట్లేదు. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నీ ఇన్వాల్వ్మెంట్ నాకు తక్కువ కనిపిస్తుంది వర్క్స్ లో. నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నా నేను చేసి ఐ ఆస్క్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ రిక్వైర్డ్. అవును, అదైతే నేను చెయ్యలేదు. ఎందుకంటే నాకు అనిపించి అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే నాకు అనిపించింది నేను నాకు వర్క్స్ కూడా నేను డెఫినెట్లీ ఎదర్ నైట్ ఆర్ ఎదర్ మార్నింగ్ ఆర్ గివెన్ వాట్ ఎవర్ టైమ్ ఐ విల్ డూ. Either it is sweeping, either it is making coffee, or either it is వర్క్ స్టేషన్ లో క్లీనింగ్ వస్తున్నాయి. ఏ చీఫ్ కైనా కూడా మిగతా వాళ్ళతో ఎవరితో అందరు వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. నీతోనే ఎందుకు ఎక్కువ డిస్కషన్స్ వస్తాయి? నాకు ఇప్పుడు దాకా రాలేదు డిస్కషన్స్. దీంతో వచ్చింది, అవినాష్ తో వచ్చింది, ఎవరితో? ప్రేరణతో వచ్చింది. ప్రేరణతో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. దాని తర్వాత ఏ రోజైనా నా వర్క్ మిస్ అయిందరా? మిస్ కమ్యూనికేషన్ అయ్యి మనం పొద్దున్న మాట్లాడుకున్నాం కదా, దానికి నువ్వు చేయను అని చెప్పడం. ఎందుకంటే ఇది హౌస్ వర్క్, ప్రేరణ ఇంట్లో వర్క్ కాదు కదా. దాని తర్వాత ఆ రోజు నైట్ చేసేసా కదా, 2 days నువ్వు చేయలేదు. సరే నేను చెప్పలేదు విష్ణు, ఎందుకంటే నేను లైట్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ గొడవ అవుతుంది. నేను నాకు చేశాను, నువ్వు లీస్ట్ చేస్తున్నావు అని చెప్పి చేస్తుంటావు. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ అంత ఇన్వాల్వ్మెంట్ హౌస్ వర్క్స్ ఇప్పుడు అందరూ చేసుకోవాలి అన్ని పనులు. రేషన్ వైజ్ గా కూడా అందరూ చేసుకోవాలి. అందరూ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అందరూ మోస్తున్నారు, అందరూ సర్దుతున్నారు. బట్ నేను అది కూడా నేను అండ్ మోర్ ఓవర్ నేను ఏమంటున్నా అంటే ఎవరైనా నేను అక్కడ మోస్ట్లీ కిచెన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చూసుకొని రేషన్ కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు దాకా మొన్నటి వరకు టిల్ దేర్ వర్ క్లాన్స్ అయితే రేషన్ నేనున్నా అదొకటే తెచ్చిపెట్టి వెళ్ళిపోయావు. ఎందుకంటే అక్కడ అందరూ వర్క్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు అందరూ తీస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. నేను చెప్పలే నిఖిల్ నీకు ఏంట్రా మనం రేషన్ సర్దేటప్పుడు కూడా తప్పని నా ఉద్దేశంలో. అది తప్పు, ఇంట్లో పని, అది వాళ్ళ లేదు. అవును, మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని. అవును, అయ్యో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నేను ఆల్రెడీ ఆ రోజు ఒక పని అనేది చేశాను. ఆ రోజు ఓకేరా, ఆ రోజు. బట్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే ఆ డిస్కషన్ తను అనేది నువ్వు మరి ఏం చేస్తున్నావు అని జరిగింది. నేను అదే అంటున్నా, అలా చెప్పకు అంటున్నా. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నేను నాకు కోపం వచ్చినప్పుడు నేను ఏదైనా చెప్పుకో, నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది అంతే.
అండ్ నువ్వు కూడా గేమ్ ని గేమ్ గా తీసుకో, పర్సనల్ గా తీసుకో. గేమ్ గానే తీసుకుంటా. అవి చాలా కంటెండర్స్ లాస్ట్ వరకు వెళ్ళిపోయినప్పుడు నేను ఎవరితోనూ పర్సనల్ గా తీసుకొని మాట్లాడలే, ఓన్లీ నీతో ఒక్కదాంతో మాట్లాడా. అది కూడా నువ్వు చెప్పిన దానికి అడిగా తప్ప నేను పర్సనల్ గా నిన్ను వచ్చి అడగలేదు. నువ్వు చెప్పిన మాటకి అడిగా, లేకపోతే నేను అడగను అసలు. ఇంకే గేమ్ కన్నా వచ్చాను నీ దగ్గరికి? వేరే వాళ్ళని? ఓహో నిఖిల్నా, నిన్న వేరే వాళ్ళని గేమ్ ఆడమన్నావు ఏంటి? సరే అయిపోయింది. నాకేం ఆడమనంటే నేను ఆడమనేదాన్ని కదా, నాకు కాలు బాగాలేదు ఆడండి అనేసి ఎవరొకరికి స్ట్రాంగ్ వాళ్ళకి. సెకండ్ నామినేషన్ నబీల్.